ఇంద్రావు మండలంలోని లక్నవరం సరస్సు ప్రకృతి అందాలు పర్యాటకులు ఆకర్షిస్తున్నాయి. లక్నవరం సరస్సులో ఉయ్యాల వంతెనతో పాటు నూతనంగా నిర్మించిన 3వ ఐలాండ్ దాఖోవు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో విలాసవంతమైన ఏర్పాట్లు ఊటీ, గోవా, కొడైకెనాల్లో మైమరిపించేలాగా మృగవాణి అలాగే ఇకో టూరిజం ఆధ్వర్యంలో అద్భుతమైన సౌకర్యాలతో పర్యావరణ రహిత సకల సౌకర్యాలతో భూతల స్వర్గమని తలపిస్తుంది. అద్భుతమైన లక్నవరం అందాలతో పాటుగా 3వ ఐలాండ్ దాఖోవ్పై ఏనాన్ని అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, ఆ గుట్టలపైన దట్టమైన అడవి, ఆ గుట్టల మధ్యలో సుందరమైన సరస్సు ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు. లక్నవరం సరస్సు ఇక్కడ ఉన్న ఆ ఉయ్యాల వంతెన గాని, ఆ సరస్సు మధ్యలో ఉన్న దీవులు గాని ఇవన్నీ కూడా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వారి కుటుంబ సమేతంగా ఈ ప్రకృతి ఒడిలో మైమర్చిపోతున్నారు. లక్నవరం సరస్సు అందాలు, లక్నవరంలో ఉన్న ఏర్పాట్లు ఎలాంటివి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్నవరం సరస్సు అందాలు పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ టూరిజానికే ఈ లక్నవరం సరస్సు ఒక వన్నె తెచ్చిందని చెప్పుకోవచ్చు. చుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, దట్టమైన అడవి ఉండటంతో సహజ సిద్ధంగా గుట్టల నడుమ వెలిసిన ఈ లక్నవరం సరస్సు అందాలైతే చూపర్లని ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా లక్నవరం సరస్సులోకి వచ్చిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత మొదటిగా ఉయ్యాల వంతెనలో నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ ఉయ్యాల వంతెనలో నీటిపైన నడుస్తూ వస్తున్నప్పుడు పర్యాటకులు ఎంతో సంతోషాన్ని పొందుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు తారతమ్యం లేకుండా సంతోషాన్ని అయితే, ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మన ఐలాండ్ 1లోకి రావాల్సి ఉంటుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఇటు బస చేయడానికి కాటేజీలు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి మనము ఇక్కడ స్పీడ్ బోట్ ద్వారా కానీ, ఇటు బోటింగ్ ద్వారా ఇటు ఐలాండ్ 2, ఐలాండ్ 3లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఐలాండ్ 2, ఐలాండ్ 3లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అక్కడ పర్యాటకులకు కానీ, అక్కడ ఉండాలనుకున్న వారికి ఎలాంటి వసతి అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పీడ్ బోట్ ద్వారా మనం ఐలాండ్ 3కి వెళ్తున్నాము. మనం చూడొచ్చు ఇక్కడ సరస్సు అందాలు మనకి కనపడుతున్నాయి. చుట్టూ దట్టమైన గుట్టలు ఉన్నాయి. అవి సహజ సిద్ధంగా వెలిసిన గుట్టలు. చుట్టూ ఆ గుట్టల ఈ చెరువు, ఈ యొక్క సరస్సుకి కట్టలాగా అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఆ గుట్టల మీద దట్టమైన అడవి. ఈ ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ బస చేస్తున్న పర్యాటకులకు కూడా ఈ వాతావరణం అంతా కూడా చాలా కొత్తదనంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం చూడొచ్చు సరస్సు నిండా నీటితో నిండి ఉంది. ఇక్కడ మనకి కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి. ఈ కాటేజెస్ ఇక్కడ దీన్ని ఐలాండ్ 2 అంటారు. ఈ ఐలాండ్ 2, ఐలాండ్ 1 ఏదైతే తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. లక్నవరం సరస్సు ఈ యొక్క టూరిజానికి ఒక వన్నె తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది నిత్యం ఇక్కడికి వస్తూ ఈ యొక్క ప్రకృతి ఒడిలో వాళ్ళు మైమర్చిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఐలాండ్ 3 కూడా మనకి నూతనంగా ఏర్పాటు చేశారు. ఐలాండ్ 3 ఇది ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు కానీ, ఇక్కడ ఉండాలనుకుంటున్న వాళ్ళకి కావాల్సిన కాటేజెస్ కానీ అన్ని కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఐలాండ్ 3లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అక్కడ ఐలాండ్ 3లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్నవరం సరస్సులోని ఐలాండ్ 3 ఈకో టూరిజం మరియు మృగవాణి ఈ 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఐలాండ్ అందాలు పర్యాటకుల్ని కనువిందు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రకృతితో మమేకమైపోయి ప్రకృతి అందాలను ఆస్వాదించే విధంగా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పచ్చని చెట్ల మధ్యలో, చుట్టూ అందమైన నీటి మధ్యలో ఈ ప్రకృతి అందాలు, ఇటు పక్షుల ధ్వనులు వినుకుంటూ ఒక మంచి వాతావరణంలో వారు సమయాన్ని కూడా మైమర్చిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. తెలంగాణలో ఈ యొక్క ఐలాండ్ 3 ఏదైతే లక్నవరంలో మృగవాణి మరియు ఈకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలాండ్ అయితే చాలా ప్రత్యేకత ఉంది. అసలు తెలంగాణ టూరిజానికి ఇది ఒక గొప్ప మణిహారంగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు. లక్నవరం సరస్సులో ఉన్న ఈ ఐలాండ్ 3 ప్లాస్టిక్ రహితంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లాంటివి ఎలాంటివి కూడా వాడకుండా, ఈవెన్ వాటర్ని కూడా మనకి ఇక్కడ
గ్లాస్ సీసాలో ఇస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కుటుంబ సమేతంగా పిల్లలతో అయితే గడపాల్సిన విధంగా ఉంది. ప్రకృతిని మన దగ్గరికి తీసుకువచ్చి ప్రకృతిలో మనల్ని మమేకం చేసే విధంగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN తెలుగు.